వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. దేశవ్యాప్తంగా అక్రమ మత మార్పిళ్లకు చెక్ పెట్టాలి అంటే మనుషులకున్న ఆర్థిక అవసరాలను లేదా మనుషులకున్న ఆరోగ్య సమస్యలను అర్థం పెట్టుకొని మత మార్పిడులు విచ్చలవిడిగా అవుతున్నాయి. అది సనాతన హైందవ ధర్మం మీద దాడి చేసినట్టే అవుతుంది. ఒక వ్యక్తి తనకు నచ్చిన మతం మారే హక్కు రాజ్యాంగం కల్పించిందే కానీ ప్రలోభ పెట్టి మతం మార్చే హక్కు కల్పించలేదు. దీనికి సంబంధించి చాలా రోజులుగా దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి కఠినమైన చట్టాలు రావాలి అని కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలలో ఆల్రెడీ అక్రమ మత మార్పిళ్లకు సంబంధించి కఠినమైన చట్టాలను తీసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఒక సంచలన తీర్పును వెలువరించింది ఇదే రోజు, అంటే మార్చి 24, 2026న. ఈ తీర్పు సామాజిక మరియు న్యాయపరమైన కోణంలో అత్యంత కీలకమైనదిగా మారింది. హిందూ బౌద్ధ సిక్ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారిన షెడ్యూల్ కుల అంటే ఎస్సీ హోదాను కోల్పోతారని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంటే హిందూ మతంలో నుంచి బౌద్ధంలోకి సిక్కులోకి మారితే ఎస్సీ సర్టిఫికేట్ ఏం కాదు, కానీ ముస్లింగా కానీ క్రైస్తవుడిగా కానీ మరో మతంలోకి కానీ మారితే ఇక నుంచి ఎస్సీ సర్టిఫికేట్లు ఉండవు. అంటే గొడవ పెట్టుకునేటప్పుడు ఒక పాస్టర్గా గొడవ పెట్టుకొని చిన్న ఇష్యూ రాగానే పాస్టర్ అనేది పక్కన పెట్టేసి నేను ఒక ఎస్సీని నా మీద దాడి చేసిందని కంప్లైంట్ ఇస్తే నువ్వు మతం మారిపోయినావు, ఎస్సీవి కాదు. ఇక నుంచి ఇలా ఎవరైనా మతం మారి అన్య మతస్థుల్లో ఉన్న ఎస్సీలకు సంబంధించిన సర్టిఫికేట్లు కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎస్సీ హోదాను కోల్పోతారని అత్యున్నత న్యాయస్థానమే చాలా స్పష్టంగా చెప్పింది. ఈ అంశంపై సమగ్ర విశ్లేషణ కూడా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక పాస్టర్ తనకు జరిగిన అవమానంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరారు. అయితే ఆయన గత 10 ఏళ్లుగా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారని, పాస్టర్గా సేవలు అందిస్తున్నారని ఆధారాలు లభించాయి. దీనిపై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మతం మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదని గతంలో తీర్పునిచ్చింది. తాజాగా సుప్రీంకోర్టు ఆ తీర్పును సమర్థిస్తూ తుది తీర్పు వెలువరించింది. నేను చెప్పా కదా, గొడవ పెట్టుకునేటప్పుడేమో ఒక పాస్టర్గా క్రైస్తవం కోసం కొట్లాడతారు. క్రైస్తవం కోసం కొట్లాడి ఎప్పుడైతే ఆ గొడవ పీక్స్కు పోతుందో వెంటనే ఎస్సీగా మారిపోతారు. అయ్యో నేను ఒక షెడ్యూల్ కులాలు అయింది కాబట్టి నన్ను కొట్టిర్రు అని ఈ మతం మారిన వాళ్ళు ఈ మధ్యకాలంలో హై డ్రామాలు ఎక్కువ చేస్తున్నారు. ఈ డ్రామాకు సంబంధించి గతంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చింది. నువ్వు మతం మారినావు, నువ్వు క్రైస్తవాన్ని అనుసరిస్తున్నావు కాబట్టి నీకు ఎస్సీ సర్టిఫికేట్ ఉండదు, నీకు ఎస్సీ ఎస్టీ కింద కేసు పెట్టే హక్కు ఉండదని. ఇదే దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ధృవీకరించింది. ఇక రాజ్యాంగ ఉత్తర్వు 1950 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను అనుసరించే వారు మాత్రమే ఎస్సీలుగా పరిగణించబడతారు. ఈ నిబంధన ఇప్పటికీ అమల్లో ఉందని కోర్టు గుర్తు చేసింది. క్రైస్తవం లేదా ఇస్లాం వంటి మతాల్లో కుల వ్యవస్థకు తావు లేదని, ఆ మతాల్లోకి మారినప్పుడు వ్యక్తి తన పాత కుల గుర్తింపును కోల్పోతాడని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక ఎస్సీ హోదా లేని వ్యక్తి తనపై జరిగిన దాడులకు సంబంధించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రక్షణ పొందలేరనే విషయాన్ని కూడా స్పష్టం చేసింది. ఇక ఇతర మతాల్లోకి మారిన వారు విద్యా ఉద్యోగాల్లో ఎస్సీ కోటా ప్రయోజనాలను కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఇక కేవలం ఎస్సీ కుల ధృవీకరణ పత్రం ఉన్నంత మాత్రాన సరిపోదు, వారు ఆచరించే మతం కూడా ముఖ్యమని తేలింది. ఇక ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల మతపరమైన అంశాలపై ఈ తీర్పు ప్రభావం చూపే అవకాశం ఉంది. చాలా మంది మతం మారి శామ్యుయల్ లాంటి వాళ్ళు అని సోషల్ మీడియాలో అయితే నేను వింటూ వచ్చాను. శామ్యుయల్ లాంటి వాళ్ళు క్రైస్తవాన్ని అనుసరిస్తూ ఇంకా ఎస్సీ రిజర్వేషన్ దాంట్లో పోటీ చేస్తున్నారు అంటూ చాలా మంది చెప్పడం కూడా మనం విన్నాము. అదే కనుక నిజమైతే ఇలాంటి వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు ఉక్కుపాదం మోపబడుతుంది. మతం మారిన వాళ్ళకు సంబంధించి ఎస్సీ రిజర్వేషన్లలో పోటీ చేసే అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ పదవులు కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశంగా ఉంటుంది. ఈ తీర్పు రిజర్వేషన్లు ఎవరికి చెందాలి అనే విషయంలో స్పష్టతనిచ్చింది. అంటరానితనం వంటి సామాజిక వివక్షను అనుభవించే హిందూ ధర్మంలోని వర్గాలకు మాత్రమే ఈ హక్కులు పరిమితమని కోర్టు పునర్ఘటించింది. అయితే ఇది వారు తమ మత స్వేచ్ఛకు విరుద్ధమని కొందరు వాదిస్తుండగా రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఇది సరైందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పుడే చెప్పారు, మతం మారిన వాళ్ళకు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఎవరైనా సరే హిందూ ధర్మంలో వివక్షతకు లోనైతే దేశంలోని మతాల్లోకి మారండి కానీ పాశ్చాత్య దేశాల మతంలోకి మారకూడదు అని కూడా చెప్పారు. అది ఇప్పుడు మరొకసారి రుజువైంది. ఇది ఎస్సీ రిజర్వేషన్ల రద్దు కాదు, కేవలం మతం మారిన వారికి ఎస్సీ హోదా వర్తించదు అనే స్పష్టీకరణ మాత్రమే అని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ తీర్పు సంబంధించి నిర్దిష్టంగా చాలా పెద్ద చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు నుంచి ఇలాంటి ఒక తీర్పు రావడం సంచలనంగా మారింది. ప్రతి
ఒక్కరు కూడా దీన్ని హర్షిస్తున్నారు. నిజమైన ఎస్సీలకు న్యాయం జరగాలి అని అంటే, నిజమైన ఎస్సీలు రిజర్వేషన్ ఫలాలను అందుకోవాలంటే ఖచ్చితంగా మతం మారిన ఎస్సీల మీద ఉక్కుపాదం మోపాల్సిందే అని చెప్తున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవ్రీడే చెప్తుంది ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.